సాధారణంగా మనం చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి వస్తున్నటువంటి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. అందులో భాగంగా ఇప్పుడు వినాయక నిమజ్జనం ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఎప్పుడు నిమజ్జనం చేయాలి, ఎన్ని రోజులకు చేయాలన్నది కూడా మనలో చాలా వరకు క్లారిటీ అనేది లేదు. అసలు చంద్రగ్రహణము అంటే ఏంటి? సూర్యుడు, భూమి, అలాగే భూఛాయలో చంద్రుడు ఈ విధంగా ఒకే సరళ రేఖ పైన వచ్చినప్పుడు ఒక బాడీ ఎఫెక్ట్ అవుతోందో ఆ బాడీకి ఈ గ్రహణం ఏర్పడుతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. గ్రహణాలు వచ్చినప్పుడు కొంతమంది చూడొద్దు అని అంటారు. సో ఇలా చూడడం వల్ల అంటే ఎలాంటి ప్రభావాలు పడుతూ ఉంటాయి? ఈ గ్రహణాన్ని ఎవరు చూడకూడదయ్యా అంటే ప్రధానంగా ఈ రాహు దర్శనం ఎప్పుడైతే అవుతుందో ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి సూతక దోషం ఏర్పడుతుంది. సో ఇప్పుడు మీరు చూడకూడదు అని రాసులో వాళ్ళు చెప్పారు కదా సార్, ఒకవేళ అనుకోకుండా ఎవరైనా దాన్ని చూసినప్పుడు ఎలాంటి దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది? చూడకూడదు అని అన్నప్పుడు దాన్ని చూడకుండా ఉండడం మంచిది. లేదు నేను చూస్తాను, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో యాక్సిడెంటల్గా చూశాను అంటే సో అసలు ఈ గ్రహణం ఎంతసేపు ఉంటుంది, ఏ టైంకి అది కంప్లీట్ అయిపోతుంది? చంద్రగ్రహణము మొదలు రాత్రి నిమజ్జనం అనేది ఇది గ్రహణానికి ముందు చేస్తే మంచిదా, తర్వాత చేస్తే మంచిదా? ఇక గ్రహణం వస్తున్నటువంటి సందర్భంలో గ్రహణం రోజు వినాయకుడిని తీయకూడదు. గ్రహణము రాకముందే వినాయక నిమజ్జనం చేయడము శ్రేయస్సునిస్తుంది. కారణం ఏంటంటే చంద్రుడి యొక్క మంత్రం, ఆ మంత్రం ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను మీకు. ఓం గ్రహణ సందర్భము చాలా విశేషమైనటువంటి కోటి రెట్ల పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిలో కూడా వేస్తూ ఉంటారు. అసలు ఈ గరక ఎందుకు వేస్తారు? ఇది గరిక కాదమ్మా, దర్భ. ఈ దర్భని మనము ప్రతి ఒక్క వస్తువు పైన వేసుకోవడం ద్వారాగా. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ, నేను శ్రావణి. సాధారణంగా మనం చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి వస్తున్నటువంటి చంద్రగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం బ్లడ్ మూన్ చంద్రగ్రహణంగా పిలుస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు వినాయక నిమజ్జనం ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఎప్పుడు నిమజ్జనం చేయాలి, ఎన్ని రోజులకు చేయాలన్నది కూడా మనలో చాలా వరకు క్లారిటీ అనేది లేదు. సో ఈ నిమజ్జనం అనేది ఎప్పుడు చేయాలి, అదే విధంగా ఈ చంద్రగ్రహణం వల్ల ఎలాంటి రాసుల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్న విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు శంకర మంచి శివ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. సో గురువు గారు, ఇప్పుడు చంద్రగ్రహణం అనేది వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అసలు చంద్రగ్రహణము అంటే ఏంటి? ప్రధానంగా సూర్యుడు, భూమి, అలాగే భూఛాయలో చంద్రుడు ఈ విధంగా ఒకే సరళ రేఖ పైన వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణ విషయాన్ని గురించి, అలాగే గ్రహణం ఎలా ఏర్పడుతుంది అన్న విషయాల్ని ఏ విధంగా చెప్పారంటే సూర్య సిద్ధాంతం 4వ అధ్యాయంలో భానోర్భార్ధే మహీఛాయ తత్తుల్యేర్క సమేపివ శశాంకపాతే గ్రహణం కియద్భాగాధికోనకే. ఎప్పుడైతే సూర్యుడు ఒక రాశిలో ఉంటాడో దానికి 6 రాసుల తర్వాత భూఛాయ పడుతుంది. అంటే భూమి యొక్క నీడ ఇప్పుడు 180 degrees ఆపోజిట్లో పడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఈ శశాంకపాతము ఎప్పుడైతే భూఛాయతో కానీ సూర్యుడితో కానీ సమానమైనప్పుడు ఆ సందర్భంలో గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ భూఛాయతోటి శశాంకపాతమైనప్పుడు, అంటే చంద్రుడు అలాగే పాత అంటే రాహువు ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి శాస్త్రంలో ఇంకా విశేషంగా ఏం చెప్పారు, ఇందాక సూర్యగ్రహణము చంద్రగ్రహణము వాటి యొక్క తేడాలు కూడా మీరు అడిగారు. ఆ విషయాన్ని గనక చూసినట్లయితే ఛాదకో భాస్కరస్యేందు రథస్థో ఘనవద్భవేత్ భూఛాయాం ప్రాంగ్ముఖశ్చంద్రో విశతస్య భవేదసౌ. అంటే ఛాద్యము ఛాదకము అని రెండు ఉంటాయి. అంటే ఎఫెక్టెడ్ బాడీ, ఎఫెక్టింగ్ బాడీ. ఓకే. అంటే ఎప్పుడైతే ఒక బాడీ ఎఫెక్ట్ అవుతోందో ఆ బాడీకి ఈ గ్రహణం ఏర్పడుతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఛాదకో భాస్కరస్యేందు అంటే ఎప్పుడైతే ఈ ఛాద్యము
సూర్యుడు అవుతాడో, ఛాదకము చంద్రుడు అవుతాడో, ఈ అమావాస్యాంతకాలం వస్తుందో అప్పుడు మనకి సూర్యగ్రహణం వస్తుంది. అంతే కదా. సూర్యుడు ఎఫెక్ట్ అవుతున్నాడు సూర్యగ్రహణంలో. ఏ విధంగా? చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యలో అడ్డు రావడం వల్ల సూర్యుడు ఎఫెక్ట్ అవుతున్నాడు కాబట్టి సూర్యగ్రహణము. గ్రహణం అంటే గ్రహించేది. ఏది గ్రహిస్తోంది? చంద్రుడు గ్రహిస్తున్నాడు. అదేవిధంగా ఈ చంద్రగ్రహణంలో ఏమవుతోంది? ఛాద్యము ఇక్కడ చంద్రుడు అవుతున్నాడు, అలాగే ఛాదకము భూఛాయ అవుతోంది, మహీఛాయ. ఎప్పుడైతే ఈ చంద్ర భగవానుడు భూఛాయలోకి ప్రవేశిస్తాడో, ఆ సందర్భంలో పౌర్ణిమాంత సమయం వస్తుందో, ఆ సందర్భంలో మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ సందర్భంలో మనం ఇది అత్యంత పుణ్యకాలంగా మనం భావిస్తాం. కారణం ఏమిటి? సహజంగా మనకి గ్రహాలు ఎన్నమ్మా? కనిపించే గ్రహాలు 7. రవ్యాది శని గ్రహాల వరకు. అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, అలాగే గురువు, శుక్రుడు, శని. ఇవి మనం ప్రతి నిత్యము వాటి కాలానుగుణంగా మనకు కనిపిస్తూ ఉంటాయి, దృగ్గోచరం అవుతూ ఉంటాయి. కానీ కనబడనటువంటి గ్రహాలు 2 ఉన్నాయి. అవేంటవి? రాహువు, కేతువు. ఈ రాహుకేతువులని ఒకే కాలంలో అంటే ఒకేసారి మనం దర్శించగలం. అది ఏ సమయం అంటే గ్రహణ సమయం. ఈ గ్రహణ సమయంలోనే రాహు దర్శనం అవుతుంది. అందుకనే శాస్త్రంలో ఏం చెప్తారంటే సర్వేషామేవ వర్ణానాం సూతకం రాహుదర్శనే అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి, అంటే రాసులతో వేటితో సంబంధం లేదు, ఈ గ్రహణం ఎవరెవరికైతే దృగ్గోచరం అవుతుందో వారందరికీ ఈ రాహు దర్శనం అవుతుంది. అంటే రాహువు యొక్క స్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే మీరు ఇందాక అన్నారు బ్లడ్ మూన్ అని. సంపూర్ణ చంద్రగ్రహణాల్లో మనకి ప్రధానంగా చంద్రుడి యొక్క వర్ణం ఎట్లా ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. అది దానికి కారణం ఏమిటంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వల్ల దాని యొక్క కలర్ అలా మారుతుంది. అంటే మొదటిగా నలుపులోకి మారి, అంటే పాక్షిక గ్రహణ సమయంలో బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ తర్వాత టోటాలిటీ మిడ్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా రెడ్ కలర్లో రక్తవర్ణంలోకి వస్తుంది. అదే రాహువు. అంటే రాహువు యొక్క స్థితి. రాహువు అంటే ఏమిటి? భూఛాయ. భూఛాయనే రాహువుగా మన శాస్త్రంలో చెప్పారు. ఈ రాహు దర్శనం ఎప్పుడైతే అవుతుందో ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి సూతక దోషం ఏర్పడుతుంది. సూతకం రాహు దర్శనే. ప్రతి ఒక్కరూ ఆ సందర్భంలో తప్పనిసరిగా ఎప్పుడైతే గ్రహణం ప్రారంభమవుతుంది అని మనం తెలుసుకుంటామో, అంటే నేత్రం ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పారు. అంటే 9:55కి ఇండియా టైంలో ప్రారంభమవుతుంది, రాత్రిపూట. ఈ రాత్రిపూట 9:55కి ప్రారంభమవుతున్నటువంటి సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా చూసి వెంటనే వెళ్ళి స్నానం చేయాలి. అంటే ఆ గ్రస్తమానే భవేత్ స్నానం, గ్రస్తే హోమ విధీయతే. అంటే ఈ సందర్భంలో అంటే స్టార్టింగ్లో స్నానం చేయాలి. ఆ తర్వాత మిడ్ ఆఫ్ ఎక్లిప్స్ వస్తుంది కదా, అంటే మనకి 11:55 ఆ సందర్భంలో మనం ఏం చేయాలి? హోమం చేయాలి. అలాగే హోమం చేయలేని వారు దైవ ధ్యానము, అలాగే ఇష్టదేవత ఆరాధన ఇవి చేసుకున్నట్లయితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది, కోటి పుణ్యఫలం వస్తుంది అనేది మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అదేవిధంగా మనకి గ్రహణము పూర్తయిపోతుంది అన్న సందర్భంలో దానం ఇవ్వాలి. పూర్తి అయిపోయిన తర్వాత ఇక స్నానం చేసి దాని యొక్క కార్యక్రమాన్ని అక్కడితో ముగించాలి. ఇక అక్కడి నుంచి మనం ఏవైతే మనం చేసుకుంటామో ఇంట్లో దేవతార్చన అవి ఉంటాయి కదా, ఆ సందర్భాల్లో ఈ గ్రహణం అయిపోగానే అన్నిటినీ శుద్ధి చేసుకొని మన నిత్య కార్యక్రమాల్లో వెళ్ళొచ్చు. సో గురువుగారు, ఇప్పుడు చాలా వరకు మనకి గ్రహణాలు వచ్చినప్పుడు కొంతమంది చూడొద్దు అని అంటారు. బట్ ఈసారి వచ్చే చంద్రగ్రహణాన్ని మీరు అన్నారు అదేదైతే గ్రహణం అయిపోయే స్టేజ్ ఉంటుందో అప్పుడు మీరు చూసిన తర్వాత స్నానం చేసి మళ్ళీ తర్వాత కార్యక్రమాలు చేసుకోవచ్చు అని అంటున్నారు. సో ఇలా చూడడం వల్ల అంటే ఎలాంటి ప్రభావాలు పడుతూ ఉంటాయి? అదే ఇందాక మీకు చెప్పా కదా, అసలు చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే, అసలు గ్రహణం ఏర్పడుతోంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం స్నానం మొదలెట్టాలి. అంటే ఇప్పుడు ఇది గణితాగతంగా మనం చేసాం, అది దృగ్గోచనం అవుతుందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవద్దా? ఓకే. అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఈవెంట్ని మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తున్నాం. అంటే సెప్టెంబర్ 7వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల
చిల్లరకి ఈ గ్రహణం సంభవిస్తోంది అని పంచాంగాల్లో రాశాము. ఉమ్. అది సంభవిస్తుందా లేదా అనేది అది మనం చెక్ చూస్తేనే చేసుకోవాలి కదా. తెలుస్తది. అంటే గణితాగతంగా ఇప్పుడు మనకి అక్కడ మన గణితాగతంగా అవి నడవు, ఉమ్. వాటి ప్రకారంగా మనం మనం గణితం నడుచుకోవాలి. చేస్తాం. కాబట్టి ఈ గణితము సరైనదా కాదా అన్న విషయాన్ని మనం చూసుకొని అక్కడ చెక్ చేసుకున్న తర్వాతనే మనకి ఈ ఫలితం అనేది ప్రారంభమవుతుంది. ఈ గ్రహణాన్ని ఎవరు చూడకూడదయ్యా అంటే ప్రధానంగా ఇది కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ప్రధానంగా కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. Okay. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం అంటే జన్మ నక్షత్రం ఎవరిదైతే పూర్వాభాద్ర ఉంటుందో వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. అలాగే కొన్ని దోష రాశులు చెప్పారు. ఈ దోష రాశులు ఏమంటే మన జన్మరాశి నుండి అష్టమ రాశి, అంటే అష్టమ రాశి ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే కర్కాటక రాశి వారికి అష్టమ రాశి అవుతుంది. అంటే కుంభరాశి వారు చూడకూడదు, అలాగే కర్కాటక రాశి వారు చూడకూడదు. మరి ఇంకెవరు చూడకూడదు? చతుర్థ రాశి వారు కూడా చూడకూడదు. 4వ రాశి అంటే ఇక్కడ వృశ్చిక రాశి, వృశ్చికము, ధనుస్సు, మకరం, కుంభం, ఈ వృశ్చిక రాశి వారు కూడా ఈ గ్రహణాన్ని దర్శించకూడదు. అలాగే మీనరాశికి ద్వాదశ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిగతా రాశుల వారందరూ ఈ గ్రహణాన్ని చక్కగా చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూడకూడదు అని రాసుల వాళ్ళు చెప్పారు కదా సార్, ఒకవేళ అనుకోకుండా ఎవరైనా దాన్ని చూసినప్పుడు ఎలాంటి దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు చూడకూడదు అంటే ఆస్ట్రాలజీ ఈజ్ ఏ ప్రివెంటివ్ మెడిసిన్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. చూడకూడదు అని అన్నప్పుడు దాన్ని చూడకుండా ఉండడం మంచిది. లేదు నేను చూస్తాను, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో యాక్సిడెంటల్గా చూశాను అంటే దాని ప్రభావాలు దాని కాలానుగుణంగా వస్తాయి. అంటే ఆ వయసుకు తగ్గ ప్రభావాలు చిన్నపిల్లలకి చిన్నతనంలో వస్తాయి. అంటే చదువుకునే వారికి ఏకాగ్రత తగ్గడము, తర్వాత మామూలుగా పెద్దవారికి వారి యొక్క కార్యక్రమాల్లో వారికి ఆటంకాలు రావడము, ఇలాంటివి మొదలైనటువంటి. ఎందుకంటే చంద్రుడు మనోబలానికి సంకేతం. చంద్రమా మనసో జాతః. ఈ చంద్రుడు ఎప్పుడైతే గ్రహణ స్థితిలో ఉంటారో చంద్రుడు, ఆ సందర్భంలో ఆ చంద్ర భగవానుణ్ణి మనం ఆరాధన చేయడము, ధ్యానం చేయడము, అదేవిధంగా ఆయనని స్తుతించడము, ఇవి చేసినట్లయితే మనకి మానసిక శక్తి పెరుగుతుంది అని మన శాస్త్రాలు చెప్పినాయి. ఒకవేళ అలా లేకుండా ఏదో మనం యాక్సిడెంటల్గా చూసామనుకోండి, ఈ గ్రహణ దానం అనేది ఎలాగో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గ్రహణ దానం అనేది ఇచ్చేసినట్లయితే ఆ ఫలితాలు అనేవి నెగిటివ్గా రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ గ్రహణ సందర్భంలో వారు విష్ణు సహస్రనామాన్ని కానీ, చంద్రధ్యాన శ్లోకాన్ని కానీ, రాహుధ్యాన శ్లోకాన్ని కానీ చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. సో ఇప్పుడు దానాలు ఇవ్వాలని అంటున్నారు కదా గురుగారు, సో ఏమేం దానాలు ఇవ్వాలి, అది కూడా ఎప్పుడు దానం ఇస్తే ఈ రాశుల వారికి మేలు జరుగుతుంది అంటారు? చెప్తా. ప్రధానంగా గ్రహణ సందర్భంలో ఇప్పుడు ఇందాక మనం ఏవేవైతే రాశులు చెప్పుకున్నామో, కుంభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, ఈ రాశుల వారు గ్రహణ దానాన్ని గ్రహణ సందర్భం అంటే గ్రహణం పూర్తవుతుంది అన్న సందర్భంలో గ్రహణ దానాన్ని ఇవ్వాలి. ఆ గ్రహణ దానం ఏ విధంగా ఇవ్వాలంటే సూర్య చంద్రుల యొక్క బింబములు తీసుకొని ఒక నాగపడిగా వీటన్నిటినీ ఒక రాగి లేదా కంచు పాత్రలో పెట్టి అందులో ఘృతం అంటే నెయ్యి పోసి దక్షిణ తాంబూలాలతోటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని చెప్పారు. ఆ ఇచ్చే సందర్భంలో ఈ సంకల్పం చెప్పుకోవాలి. మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్థితాముఖ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతిపూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభ ఫలవాప్తయే బింబదానం కరిష్యే. ఈ సంకల్పం చెప్పి సూర్యుడిని, చంద్రుడిని, రాహువుని ధ్యానించి నమస్కరించి బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అలాగే ఒక శ్లోకం చెప్పారు, ఆ శ్లోకాన్ని కూడా చదువుకోవాలి. తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విదుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాత్ భయాత్. ఈ మంత్రాన్ని చెబుతూ దానాన్ని ఇవ్వాలి అనేది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఇందాక మనం అనుకున్నాం ఆ సందర్భంలో అసలు గ్రహణ సమయంలో ఏమేమి చేయాలి.
ఈ ఏమేం మొదలైన చేయాలి, ఏం చేయకూడదు. అసలు దానికన్నా ముందు గ్రహణము యొక్క వివరాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడు గ్రహణం రాత్రి 9:30కి ఆ టైంకి స్టార్ట్ అవుతుందని అన్నారు కదా. సో అసలు ఈ గ్రహణం ఎంతసేపు ఉంటుంది, ఏ చెప్తా. టైంకి అది కంప్లీట్ అయిపోతుంది? ఈ గ్రహణము పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. చంద్రగ్రహణము మొదలు రాత్రి 9:55. ఇది ఎప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖు 2025 రాత్రి 9:55 ప్రారంభమవుతుంది. తర్వాత సంపూర్ణ గ్రహణ ప్రారంభ కాలము అంటే టోటాలిటీ ఎప్పుడు మొదలవుతుంది అంటే, మీరు ఇందాక అన్నారు రెడ్ కలర్ లో మారుతుంది అని. ఆ రెడ్ కలర్ లో మారడం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే రాత్రి 10:58 నుండి ప్రారంభమవుతుంది. అలాగే గ్రహణ మధ్యకాలం మిడ్ ఆఫ్ ఎక్లిప్స్ రాత్రి 11:41. సంపూర్ణ చంద్రగ్రహణ అంత్యకాలం టోటాలిటీ పూర్తయ్యేటటువంటి సమయము రాత్రి 12:24. చంద్రగ్రహణ సమాప్తము రాత్రి 1:26. ఈ గ్రహణము ఎవరెవరికి మేలు చేస్తుంది, ఎవరెవరికి కీడు చేస్తుంది అన్న విషయాన్ని చూస్తే ధనుస్సు, కన్య, వృషభ, మేషరాశులకి శుభ ఫలితాన్ని ఇస్తోంది. మకర, తుల, సింహ, మిథున రాశులకు మధ్యమ ఫలితము. కుంభ, వృశ్చిక, కర్కాటక, మీన రాశులకు అశుభ ఫలితాన్ని ఇది సూచిస్తోంది. శాస్త్రంలో మనకి ఏం చెప్పారు ఇదే విషయాన్ని అంటే, త్రిషడ్ దశాయోపగతం నరాణాం శుభప్రదం స్యాత్ గ్రహణం రవీంద్వయోహో. ఈ సూర్యచంద్రుల గ్రహణ సందర్భంలో మన జన్మరాశి నుండి 3వ రాశి త్రిషడ్ దశ ఆయ ఉపగతానాం అంటే 3, 6, 10, 11 ఈ స్థానాల్లో గనక మన జన్మరాశి నుండి గ్రహణం ఏర్పడితే మంచిది. ద్విసప్త నందేషు చ మధ్యమం స్యాత్. ద్వి అంటే 2, సప్త అంటే 7, నంద అంటే 9, అలాగే ఇష అంటే 5 పంచ. ఈ రాసుల్లో మన జన్మరాశి నుండి ఈ రాసుల్లో గ్రహణం ఏర్పడితే మధ్యమ ఫలితము. శేషేష్వనిష్టం కథితం మునీంద్వై. ఇక మిగతా రాసులన్నిటికీ అరిష్ట ఫలితాలు ఉంటాయి అనేది ఈ విధంగా చెప్పారు. ఆ క్రమంలో ప్రధానంగా ఇందాక చెప్పినటువంటి రాసులకి శుభ ఫలితాలు ఏంటేంటవి? ధనుస్సు, కన్య, వృషభం, మేషం. మేషరాశికి లాభస్థానంలో ఏర్పడుతుంది. ఏ పని చేసినా అనుకూలమైనటువంటి మేషరాశి వారికి లాభస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఏ పని చేసినా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే దశమ స్థానంలో ఈ వృషభ రాశి వారికి ఏర్పడుతుంది కాబట్టి, దశమం అంటే కర్మస్థానం. కర్మస్థానం అంటే ఉద్యోగము మొదలైనటువంటి విషయాలన్నీ అక్కడే వస్తాయి. వృత్తి, ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు వృషభ రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా తృతీయ స్థానం అంటే ధనుస్సు రాశి వారికి 3వ రాశి అవుతుంది. సాహసోపేతమైనటువంటి కార్యాలు సిద్ధిస్తాయి వారికి. అలాగే ఇక కన్యారాశి వారికి, కన్యారాశి శత్రు రోగ రుణస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి శత్రువులు, రోగాలు, రుణాలు వీటిపైన మంచి విజయము, తర్వాత మంచి ఫలితాలు సాధిస్తారు అనేది దాని సారాంశం. గురువు గారు, ఇప్పుడు ఈ గ్రహణానికి ఉన్న అంటే మనం ఇంకో ఆస్పెక్ట్ లో కూడా చూసుకున్నట్టయితే, ఇప్పుడు వినాయక నిమజ్జనం అనేది అయితే వస్తుంది. సాధారణంగా కొంతమంది నిమజ్జనం 5 రోజులకి చేస్తారు, కొంతమంది 7 రోజులకు చేస్తారు, కొంతమంది 9 రోజులకు చేస్తారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి చంద్రగ్రహణం 7వ తారీఖు వస్తుంది కాబట్టి నిమజ్జనం అనేది అది గ్రహణానికి ముందు చేస్తే మంచిదా, తర్వాత చేస్తే మంచిదా? ఈ వినాయక నిమజ్జన సందర్భంలో ఈ వినాయక నవరాత్రులు, ఈ నవరాత్రుల్లో బేసి రోజుల్లో మనం వినాయకుడికి ఉద్వాసన చెప్పి నిమజ్జన చేయడం అనేది ఒక సాంప్రదాయం. అంటే 1వ రోజు కానీ, 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, 7వ రోజు కానీ, 9వ రోజు కానీ నిమజ్జన కార్యక్రమాలు చేయొచ్చు. ఈ సందర్భంలో ఎప్పుడైతే గ్రహణం వస్తుందో, గ్రహణము వచ్చేంత వరకు ఈ విగ్రహాలను ఉంచకుండా గ్రహణము రాకముందే వినాయక నిమజ్జనం చేయడము శ్రేయస్సునిస్తుంది. కారణం ఏంటంటే, ఇక్కడ నిమజ్జన సందర్భంలో మనం ఉద్వాసన చెప్పాలిగా వినాయకుడికి, అంటే పూజ చేయాలి. కానీ గ్రహణ సందర్భంలో చేయకూడదు, పూజ చేయకూడదు, ఏమి చేయకూడదు, పూజాధికాలు. అందుకనే మీకు గ్రహణ సందర్భంలో ఆలయాలన్నీ మూసేస్తాం. మనం కూడా ఇంట్లో దర్భలు వేస్తాం. అవును. ఎందుకు? ఆ సందర్భంలో పూజలు చేయకుండా ధ్యానానికి ఎక్కువగా విలువనివ్వాలి.
పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. అంటే ఆ సందర్భంలో శ్రాద్ధాదులు కూడా పెట్టమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అలాగే సచేల స్నానం, అంటే ఏవైతే బట్టలు కట్టుకుంటామో ఆ బట్టల మీదనే తలారా స్నానం చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత ఆ బట్టల్ని విడిచివేయాలి. ఇలా మనకి కొన్ని ధర్మశాస్త్రాలు శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ సందర్భం లోపల వినాయక నిమజ్జన సందర్భంలో గ్రహణానికి ముందే, అంటే గ్రహణం ప్రారంభం కాకముందే ముందు రోజే చేసేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ముందు గ్రహణం ముందు చేయొచ్చు, అంటే శుభ ఫలితాలు ఇస్తుంది అని చెప్పి, కొంతమంది ఏంటంటే గ్రహణం తర్వాత చేయొచ్చు కదా, అంటే గ్రహణం రోజు చేయకుండా గ్రహణం తర్వాత చేయొచ్చేమో అని కొంతమంది మూర్తులను అలానే ఉంచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలా చేయడం వల్ల ఎలాంటి ప్రభావాలు చూపెడుతుంది? సహజంగా అమ్మా, ప్రధానంగా మనము గ్రహణము ప్రారంభము అయిన దగ్గర నుంచి గ్రహణ శూల అనేది ఉంటుంది. ఆ గ్రహణ శూల 3 రోజుల వరకు, తర్వాత 3 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ఆ 3 రోజుల వరకు మనం ఎటువంటి పనులు చేయకూడదని మనకి ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి సహజంగా గ్రహణం పూర్తయిన తర్వాత చేయడం అంత శ్రేయస్సునివ్వదు. చేస్తే ఏమిటి అనేది ఇక చేసిన తర్వాత దాని యొక్క ప్రభావాన్ని స్వయంగా మనం అనుభవించాలి. అంటే స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి. అంతేగాని నీకు ఈ ఫలితం జరుగుతుంది అనేది మాత్రం ఎక్కడ చెప్పలేం. ఎందుకంటే ఆ మన యొక్క బుద్ధి, మన యొక్క ప్రవర్తన, దీన్ని బట్టే మనకి ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంలో మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు మంచి కాలంలో చేయాలి, చెడు కాలంలో చేయకూడదు. గ్రహణం అనేది కాస్త మనకి పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి కాలంగా శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ పుణ్యాన్ని సంపాదించుకునే విధానంలోనే మనం ఉండాలి. కానీ ఈ సందర్భంలో మనము స్వామివారిని నిమజ్జనం చేస్తాము, లేదా అక్కడ పెద్ద పెద్ద సౌండ్లతోటి మనం వెళ్తామంటే అది కరెక్ట్ కాదు. అంటే ఒక పక్క మనకి గ్రహణంలో చంద్రుడు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు, అంటే చంద్రుడికి ఆ ఛాయ తగ్గుతోంది. అలాంటి సందర్భంలో మనం ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటూ అక్కడ ఆనందంగా మనం ఎట్లా ఉండం కదా. కాబట్టి అలాంటి సందర్భంలో మనం చంద్రుడి యొక్క ఆరాధన చేసుకోవడము, ప్రధానంగా వేద మంత్రాలు చదువుకోవడం. అంటే చంద్రుడి యొక్క మంత్రము, ఆ మంత్రం ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను మీకు. ఓం ఆప్యాయస్వ సಮೇతుతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగతే అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నించ విశ్వశంభువమాపస్య విశ్వభేషజీః గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషి సహస్రాక్షర పరమే వ్యోమన్. ఇది చంద్రుడి యొక్క వేదమంత్రము. అలాగే రాహుది ఓం కయానశ్చిత్ర ఆభువదూతి సదా వృధస్సకా కయా శచిష్ఠయా వృత ఆయంగౌ పృష్ణిరక్రమీదసనన్మాతరం పునః పితరంచ ప్రయన్సువః నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. ఇది రాహు యొక్క మంత్రం. ఇది చదవలేనటువంటి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో మనకి దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. అలాగే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ శ్లోకాల్ని చదువుకున్నా కూడా సమానమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలాగే ప్రధానంగా ఈ సందర్భంలో దేవతారాధనకే ఎక్కువగా మనకి శాస్త్రాలు విలువనిచ్చినాయి. కాబట్టి ఆ దేవతా ధ్యానము, దైవ ధ్యానము ఎక్కువగా చేయమన్నారు. సో గురుగారు, ఇప్పుడు వస్తున్నటువంటి గ్రహణం వల్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నది మీ మాటల్లో ఏం చెప్తారు? అంతరిక్షంలో చాలా కాలం తరువాత మన భారత భూభాగంలో ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కారణం ఏంటంటే గ్రహణ సందర్భము చాలా విశేషమైనటువంటి కోటి రెట్ల పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది అనేది మనకు శాస్త్రాలు తెలియజేసినాయి. సర్వం గంగా సమం తోయం సర్వే వ్యాస సమాద్విజ సర్వం భూమి సమందానం గ్రహణే చంద్రసూర్యయోహో అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే
ప్రతి జలము గంగా జలంతో సమానం అవుతుందట. అలాగే ప్రతి ద్విజుడు వ్యాసుడితో సమానం అవుతాడట. మనం ఏ దానం ఇచ్చినా, పండు దానం ఇచ్చినా అది భూదాన ఫలితాన్ని ఇస్తుందట. కాబట్టి ఇటువంటి చాలా పుణ్యప్రదమైనటువంటి కాలాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకుంటూ, ఆ సందర్భంలో మనకి శాస్త్రాల్లో ఏవైతే చెప్పారో, అంటే గ్రహణ ప్రారంభంలో స్నానము, ఆ తర్వాత గ్రహణం ప్రారంభము అయిన తర్వాత ధ్యానము, తర్వాత హోమము, అదేవిధంగా దానము, ఇక ముక్తిలో మళ్ళీ స్నానము. ఈ విధంగా ఈ ఆర్డర్ ప్రకారంగా ఏవైతే చెప్పారో వాటిని ఆచరిస్తూ వారి వారి పూర్వపుణ్యాన్ని పెంచుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. గురుగారు, ఇప్పుడు గ్రహణ సమయంలో ఇంట్లో మన పెద్దవాళ్ళందరూ కూడా ఏంటంటే గరకను తీసుకొచ్చి మనం ఇంట్లో ఉండేటువంటి సామాన్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిట్లో కూడా వేస్తూ ఉంటారు. అసలు ఈ గరక ఎందుకు వేస్తారు? ఇది గరిక కాదమ్మా, దర్భ. ఈ దర్భని మనము ప్రతి ఒక్క వస్తువు పైన వేసుకోవడం ద్వారాగా, దర్భకి ఏంటంటే దానికి ఒక శక్తి ఉన్నది. అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని దాన్ని లోపలికి తీసుకునేటటువంటి శక్తి దాంట్లో ఉన్నది. అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినా అది గ్రహిస్తుంది అనమాట. అంటే అదొక ప్యూరిఫైయర్గా ఉంటుంది. కాబట్టి ఆ ప్యూరిఫైయర్గా ఉన్నటువంటి ఆ దర్భని మనం తినేటటువంటి వస్తువులపైన, అలాగే ప్రధానంగా దేవతల మీద, అంటే మనం ఇంట్లో మందిరాలపైన, తర్వాత ఏవేవైతే ముఖ్యమైనటువంటి మనం నిత్యము వాడుకునేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద వేసుకోవడం ద్వారాగా అది ప్యూరిఫై చేస్తుంది. అంటే నువ్వేదో ఒక దర్భ వేస్తావు, ఇంత పెద్ద బాండం ఉంటే ఒకటే దర్భ వేస్తే అది దర్భ వేసినట్టు కాదు. దాని మీద దర్భ ఇట్లా పరచాలి, ఒక చాపలాగా ఇట్లా వేయాలి. ఆ సందర్భంలో ఆ విధంగా చేస్తే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. గురువు గారు, ఇప్పుడు గ్రహణం తర్వాత ఈ కొంతమంది ఏంటి అని అంటే దేవుడి చిత్రపటాలు ఏవైతే ఉంటాయో వాటిని తూడవకుండానే కొంతమంది దీపం పెడతా ఉంటారు, కొంతమంది తూడ్చిన తర్వాత దీపం పెడతా ఉంటారు. సో ఈ గ్రహణం తర్వాత దేవుడికి ఏ విధంగా పూజ చేసుకుంటే మంచిదంటారు? ప్రధానంగా ఇంటినంతా శుద్ధి చేసుకోవడం, మనము ఇల్లు వాకిలి అంతా కడుక్కోవడం, నీటితో శుద్ధి చేయడము, ఊడవడం కాదు, శుద్ధి అంటే మొత్తం నీళ్ళతో కడగడము. కడిగిన తర్వాత దేవతా విగ్రహాలు ఏవైనా ఉంటే వాటిని కూడా కడుక్కోవడం. ఇక చిత్రపటాలంటే కేవలం తడి బట్టతోటి తుడిస్తే సరిపోతుంది, వాళ్ళని డైరెక్ట్గా నీటిలో ముంచితే పాడైపోతాయి అవి. కాబట్టి అవి తడిగుడ్డతో తుడుచుకొని వాటిని మళ్ళీ అలంకరణ చేసుకొని మళ్ళీ మందిరాల్లో యథావిధిగా పూజలు అవన్నీ ఆచరించవచ్చు. శుద్ధి పుణ్యావాచనం అనేది ఉంటుంది. ఆ శుద్ధి పుణ్యావాచనం చేస్తే ఆ గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది. అంటే పుణ్యాహవచనం ఎందుకు చేస్తారు? అక్కడ ఉన్నటువంటి గ్రహ భూ భాండ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ శుద్ధి అవ్వాలి అనేది ఉన్నది. కాబట్టి ఆ శుద్ధి అవ్వడానికి పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. అలా చేసినట్లయితే మనకి మన మనస్సు, అలాగే ఇక్కడ సరౌండింగ్స్ అన్నీ శుద్ధి అవుతాయి అనేది ఒక భావన. సో ధన్యవాదాలు గురువు గారు, చాలా విషయాలు మాతో చెప్పారు. సో చూస్తున్నారు కదా, అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి గ్రహణం ఏదైతే ఉందో దానికి ఓ ప్రత్యేకత ఉంది. దాన్ని బ్లడ్ మూన్ చంద్రగ్రహణం అని కూడా పిలుచుకుంటున్నాం అని చెప్పేసి మనం అనుకున్నాము. సో ఈ చంద్రగ్రహణం సంభవించిన సమయంలో మనం ఏం చేయాలి, అదే విధంగా మిడ్ ఎక్లిప్స్ ఉన్నప్పుడు మనం ఏ విధమైనటువంటి హోమం లేకపోతే ధ్యానం చేసుకోవాలి, అదే విధంగా ఈ గ్రహణం అయిపోయే సమయంలో మనం ఎలాంటివి దానాలు ఇవ్వాలి, అదే విధంగా ఏ రాశి వాళ్ళకి ఈ గ్రహణం మేలు చేస్తుంది, అదే విధంగా ఏ రాశి వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు అనే విషయాలన్నీ కూడా గురువుగారు క్లియర్ గా చెప్పారు. సో ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాటికి తగ్గట్టుగా ఈ చంద్రగ్రహణం రోజు చేసేటువంటి హోమం కానీ, చంద్రగ్రహణం తర్వాత ఇచ్చేటువంటి దానాలు కానీ ఇచ్చిన తర్వాత శుభ ఫలితాలు పొందవలసిందిగా, పొందేవారు ఎవరైనా పొందాలి అనుకున్న వారు ఇవన్నీ కూడా ఫాలో అయ్యి వారు తగిన పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి గురువుగారు చెప్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.